అసలు ముందు మనదే తప్పు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ మమ్మల్ని మేమే తిట్టుకోవాలి. ఇంతకుముందు క్యాన్లు తీసుకెళ్ళి ఆ పక్కింటికి అక్కడికి వెళ్ళి ఆవుల దగ్గరకు గేదెల దగ్గరకు పాలు తెచ్చుకునేవాళ్ళు. టైం స్పెండ్ చేసేవాళ్ళం. అట్లీస్ట్ వాకింగ్ అక్కడే అయిపోయేది ఎక్సర్సైజ్ అంతా. నేను ఆల్రెడీ వీడియోలో మొత్తం ఎక్సర్సైజ్ గురించి, యోగా గురించి, మెడిటేషన్ గురించి, జిమ్ గురించి, బాడీ మెయింటెనెన్స్ గురించి మొత్తం చెప్పేశాను. వీడియో రిలీజ్ అయింది చూడండి. ఎందుకంటే మళ్ళీ డబల్ అవుతుంది. అంటే కట్టెల పొయ్యి మీద ఉండేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు, ఆవులను చూసేటప్పుడు, ధర్మాన్ని పాటించేటప్పుడు ఫుల్ పెచ్చుడుగా ఎక్సర్సైజ్ ఎలా కంప్లీట్ అయిపోతుంది. అది కూడా 4 గోళ్ల మధ్యలో ఏసీలో కాదండి ఎక్సర్సైజ్ చేయవలసింది. అది కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా. ఏసీ ఎయిర్ కండిషనర్. ఏసీ అంటే అర్థం ఎయిర్ని కండిషన్ చేస్తుంది. అది అసలు ఎయిర్ని దాయగలమండి మనం. గట్టిగా గాలేస్తే ఎగిరిపోతాం కదండి. ఆ వాయుదేవుడు కోపం వచ్చిందంటే భూస్థాపితం అయిపోవలసింది భూమి అంతా. చెట్లతో పాటు ఎంత మర్రి చెట్లు అయినా సరే పడిపోవాల్సింది. దాన్ని బంధించడం ఏంటండి? ఏసీ నుంచి రిలీజ్ అయ్యే వెనకాల నుంచి వచ్చే ఆ వేడి కొన్ని లక్షలు, అంటే ఒక్క ఏసీ నుంచి ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మన పరిసర ప్రాంతాలని డ్యామేజ్ చేస్తుందో. మీరు ఎన్ని ఏసీలు అండి? ఇప్పుడు ఏసీ లేకుండా ఇల్లు ఉందా? అవసరం అండి. కోట్లు 2 కోట్లు పెట్టి ఆ బిల్డింగులు కొనుక్కోవడం అవసరం. మేము కూడా కొన్నాం కానీ వదిలేసాం.